దేవా పరిశుద్ధుడా, నీ వాక్కు చేత నింపు ప్రభువా. ఉపవాసము నీ సంఘము నీ యొద్ద మొర పెడుతుంది ప్రభువా. మరి దేవ ఒట్టి కుండవలే కాకుండా ఈరోజు నిండు కుండవలే నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని నింపు ప్రభువా. దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ప్రభువా, అది నెరవేరు వరకు ప్రభువా మరి నీ ఎదుట గోజాడుతుండగా నీ శక్తి చేత బలము చేత నింపు ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయవాంఛలు నెరవేర్చు ప్రభువా. నీ వాక్కు అగ్ని వంటిది ప్రభువా. ఈరోజు అగ్ని బయలుదేరును గాక, గొప్ప విజయము ప్రతి ఒక్కరు చూడును గాక. నీ వాక్కు చేత మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. गिनती की पुस्तक 21वां अध्याय 2-3 వచనం. दूसरा वचन उसका. ఇజ్రాయేలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. చదవండి. యెహోవా ఇజ్రాయేళ్ల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇజ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హొర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశంను చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగిపోనప్పుడు మార్గ యాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరుద్ధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. మరి ఏమైందంట? वहां पर क्या हुआ है? ఎప్పుడైతే శత్రువుని వీరు పట్టుకోవాలో, जब शत्रु ने पकड़ना था, మరి వీరు గెలవాలో, जब उनको जीतना था, అప్పుడు దేవుని ఎదుట మొరపెట్టారు. तब वे खुदा के पास गुहार लगाए हैं దేవా మరి కానానీయులను మాకు అప్పగించు, कि खुदा आप उन्हें हमारे हवाले करो, మేము విజయము పొందుకోవాలి. कि हमको जीत हासिल करनी है. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు మేము విజయము आप పొందుకోవాలి. सच्चे खुदा वे लोग जाने, इस तरह से आप हमें जीत दिलाओ మరి प्रभु कहते हैं. ఎప్పుడైతే పట్టుదలగా మొరపెట్టారో जब बड़ी आसक्ति के साथ उन्होंने जो विनती की है खुदा से, దేవుడు విజయమునిచ్చాడు. खुदा ने उनको जीत हासिल వాళ్ళ कराया యొక్క है. ప్రార్థన దేవుడు उनकी అంగీకరించాడు. प्रार्थना को खुदा ने स्वीकार किया है. ఆ కానానీయులకి వాళ్ళ చేతిని దేవుడికి అప్పగించాడు. उन कानानियों को खुदा ने उनके हाथों के हवाले किया है. వారి యొక్క దేశమును, उनके देश को, వారి యొక్క పట్టణమును उनके शहर को వారికి అప్పగించాడు. उनके हवाले कर दिया गया. కాబట్టి इसलिए ఎప్పుడైతే వాళ్ళకి అప్పగించాడో విజయము పొందుకున్నారో, जब वे लोगों ने जीत हासिल की, उनके हवाले वो किया गया. వారు తిరిగి వెళ్ళే మార్గమున, जब वे वापस जा रहे थे उस ఏ मार्ग में, మార్గమున వెళ్తున్నారు, वो किस मार्ग से जा रहे थे, ఎక్కడి నుంచి అయితే విడుదల పొందుకున్నారు, जहाँ से वे छुटकारा पाए हैं, మళ్ళీ అదే ఎర్ర సముద్రము వైపు, फिर उस लाल समुद्र की ओर, అదే అరణ్యములో మళ్ళీ వెళ్తున్నప్పుడు उस जंगल में जब वो फिर जा रहे थे, ఏమైందంట? तब क्या हुआ है? సొమ్మసిల్లిపోతున్నారు. वे जो थकार रहे ఆ थे, మార్గము వల్ల వాళ్ళు అలసిపోతున్నారు. उस मार्ग के कारण वे थक रहे थे. ఎప్పుడైతే అలసిపోతున్నారో, जब वो थक रहे थे, ఎప్పుడైతే వాళ్ళకి విసుగొస్తుందో, जब उनको चिढ़ आ रही थी, ఎప్పుడైతే ఆ మార్గంలో నడవడం जब కష్టమైపోతుందో, उस मार्ग पे चलना उनको मुश्किल हो रहा था, ఏం చేస్తున్నారంట? तब वे क्या कर रहे थे? మోషేకును దేవునికి వాళ్ళు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. मूसा के और उस खुदा के विरोध में वो बात कर रहे थे. ఇది మాకు ये हमारे लिए నచ్చటం లేదు. पसंद नहीं आ रहा है. ఏదైతే దేవుడిచ్చిన ఆహారం ఉందో అది మాకు నచ్చటం లేదు. खुदा ने जो हमको आहार दिया है हमें पसंद नहीं आ रहा ఈ है. అరణ్యములో మేము అలసిపోయి ఉన్నాము. इस जंगल में हम थक गए हैं. త్రాగడానికి నీరు లేదు, తినడానికి ఆహారము లేదు. खाने के लिए भोजन नहीं है, पीने के लिए पानी नहीं है. దేవుడు మన్నానిచ్చినప్పటికీ, जो खुदा उनको मन्ना देने पर దేవుడు भी, వాళ్ళని పోషిస్తున్నప్పటికీ खुदा उन्हें पाल रहा पोस रहा है, फिर भी ఏమంటున్నారు? वे क्या कह रहे हैं? ఇది మాకు నచ్చట్లేదు, ये हमको पसंद नहीं आ रहा है. మాకు हमारे लिए అసలైన ఆహారము కావాలి. असली आहार चाहिए. కాబట్టి इसलिए మన జీవితంలో కూడా हमारे जीवन में भी శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. हमको तकलीफें व दुख आते हैं, వచ్చినప్పుడు దేవునికి మొర పెడతాము. तब हम खुदा से विनती करते हैं. దేవుడు మొరనాలకించి విజయమునిచ్చి खुदा हमारी विनती को सुनकर जब हमें जीत दिलाता है, అన్నిటిలో తప్పించి నిలబెట్టినప్పుడు, सब बातों में से प्रभु हमें बचाकर जब हमें खड़ा करता దేవుడు है, నీకు దేనికైనా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, जिस बात के लिए खुदा जब तुम्हें आशीष देता है, తిరిగి దేవుడు నడిపించే మార్గాన్ని फिर जब खुदा चलाने वाले इस मार्ग को నమ్ముతున్నామా? क्या हम भरोसा कर रहे हैं? దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నాడు అంటే దేవుడు ఎటో ఒక వైపు మనల్ని తీసుకెళ్తున్నాడని నమ్ముతున్నామా? खुदा हमें इस मार्ग पर चला रहे, हमें खुदा कहीं ना कहीं किस और तो ले जा रहे, क्या हम ये भरोसा कर रहे हैं? కష్టంలో నడిచినప్పటికీ దేవుడు మనకి విడుదల ఇస్తాడని నమ్ముతున్నామా? जब हम मुसीबत में चल रहे तो खुदा हमें छुटकारा देगा, क्या हम ये मानते भरोसा करते हैं?
हैं? ఎర్ర సముద్రము పాయలు చేసి విడుదలిచ్చిన దేవుడు लाल समुद्र को दो भागों में कर जो छुटकारा देने वाला वो खुदा, కానానీయులను అప్పగించమన్నప్పుడు అప్పగించిన దేవుడు कानानियों को हमारे हवाले करके अगर लोगों ने कहा तो कानानियों को उनके हवाले किया उस खुदा బండ ने। నుండి నీరిచ్చిన దేవుడు चट्टान में से पानी देने वाला खुदा, మన్నానిచ్చి కడుపు నింపిన దేవుడు मन्ना देकर उनके पेट को भरने वाला खुदा, ఈ రోజు ఒక మార్గంలో నడుతున్నప్పుడు जब एक मार्ग पर हम चल रहे तो వాళ్ళకి విశ్వాసము లేదు, उन लोगों में विश्वास नहीं है, ఎందుకంటే శరీరం అలసిపోయింది, क्योंकि उनका शरीर जो है ना वो थक गया है, ఆకలిగా ఉంటుంది, वे जो है भूखे हैं, దప్పికగా ఉంటుంది. वे प्यासे हैं। మన జీవితంలో కూడా हमारे जीवन में भी కష్టాల్లో जब నడుస్తున్నప్పుడు हम मुसीबत में चलते हैं, ఒక మారు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నామా? एक बार हमको जो खुदा ने आशीष दी है क्या हम उसे याद करते हैं? ఒక మారు దేవుడు విడుదలిచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు అని నమ్ముతున్నామా? एक बार प्रभु ने हमको छुटकारा दिया, अभी भी प्रभु हमें छुटकारा देगा, क्या हमें भरोसा करते हैं? లేదా ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని బట్టి అలసిపోయి या जो परिस्थितियां उस कारण थक कर దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నామా? खुदा के विरोध में हम बात कर रहे हैं क्या? వారు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. वे लोग खुदा के विरोध में बात कर रहे हैं। 5వ వచనం చదవండి. सोच पढ़िएगा। కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరుద్ధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవు, ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. మరి ఏమంటున్నారు? क्या कहते हैं वो? ఈ అన్నము మాకు అసహ్యమైనది. जो है भोजन से इससे हमको बहुत ही चिढ़ आ रही है। చాలా సార్లు మన జీవితంలో కూడా बहुत सी बार हमारे जीवन में भी దేవుడిచ్చిన ఆశీర్వాదముని खुदा की दी हुई आशीष, దేవుడు కొన్నిసార్లు మనకి ఎంత అవసరమో అంత ఇస్తాడు. खुदा हमको थोड़ी बार जितनी जरूरत होती है उतना ही देता है। చాలా మంది ఆశీర్వాదం అనగానే बहुत से लोग आशीष माने మనకు कहते हैं, సరిపడిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. सोचते कि हमारे लिए जितना काफी है उससे कहीं ज्यादा होगा। సేవకులకి బాగా తెలుసు, सेवकों को ये बात अच्छे से जानते हैं। దేవుడు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే जब कभी कुछ जरूरत होती है तो నీ అవసరము వరకే దేవుడు తీరుస్తాడు. तुम्हारी जितनी जरूरत होती है उतनी जरूरत तक ही वो पूरा करते हैं। దేవుడు తక్కువ చేయడు, ఎక్కువ చేయడు. खुदा नहीं जरूरत से कम या जरूरत से ज्यादा नहीं करता है। నీకు ఆ దినముకు ఎంత అవసరమో, तुम्हारे लिए उस दिन के लिए जितनी जरूरत है, నీకు ఎంత కావాలో, तुमको जितना चाहिए, నీ దగ్గర ఎంత ఉండాలో तुम्हारे पास जितना होना चाहिए, దేవుడు అంతే ఇచ్చి నడిపిస్తూ खुदा ఉంటాడు. इतना ही देकर तुमको चलाता है। కానీ మనిషికి ఏమి ఆశ? लेकिन इंसान में क्या आशा है? ఇంతేనా, क्या इतना ही? क्या ఇంతేనా, क्या सिर्फ इतना ही? ఇంకా ఉంటే బాగుంటుంది, और रहा तो अच्छा रहता ఇంత ना। కొంచెంలో ఎన్ని రోజులు నడవాలి, इतना थोड़े में कितने दिन तक चला पाएंगे हम? ఇదే కష్టంలో ఇంకెంత సాగాలి. इतनी मुसीबत में और कितना हम आगे बढ़े? కొన్నిసార్లు దేవుణ్ణి అడుగుతారు, थोड़ी बार खुदा से ये मांगते हैं वो, దేవా కష్టం ఉంది ప్రభు, ఉద్యోగం కావాలి. प्रभु हमको मुसीबत है, हमको नौकरी चाहिए कहते हैं। దేవుడు నీకు ఎంత సరిపడుతుందో అంతే ఉద్యోగం ఇస్తాడు, तुम्हारे लिए जितना काफी होगा उतनी ही नौकरी प्रभु तुमको देता है, అంతే జీతం ఇచ్చిన ఉద్యోగము. उतनी ही तनख्वाह मिलने वाली नौकरी तुमको मिलती है। దేవుడు అంటాడు కొంచెములో నువ్వు నీతిమంతుడిగా నిలబడు, कहता है प्रभु थोड़े में तुम धर्मी बने रहो, कहता है నీకుంది ఎంతైనా సరే, దేవుడు నీకు ఎంత ఇచ్చినా సరే అందులో నమ్మకంగా నిలబడు. जितना कुछ भी प्रभु ने तुमको दिया है उतने में तुम प्रभु के प्रति भरोसेमंद रह के खड़े रहो। కానీ మనిషికి ఏం ఆశ? लेकिन इंसान में क्या आशा ఈ होती है? 10,000లో ఏం సరిపోతుంది, ये 10,000 में क्या बस होगा, ఈ 8,000లో ఏం సరిపోతుంది, ये 8,000 में क्या काफी होगा, ఈ ఉద్యోగం ఎందుకు, जो इतना किस लिए, ఇంకొంచెం ఎక్కువ కావాలి, और थोड़ा ज्यादा चाहिए, ఇంకొంచెం ఎక్కువ और కావాలి, थोड़ा ज्यादा चाहिए, ఇంకా ఉద్యోగాలు ప్రయత్నిద్దాము, और जो दूसरी नौकरियों के लिए कोशिश ఇంకా करेंगे, కొన్ని బిజినెసెస్ ట్రై చేద్దాము, और थोड़े व्यापार की कोशिश करेंगे, ఇంకా కొందరు మనుషులను అడుగుదాము, और थोड़े मनुष्यों से पूछेंगे, ఈ మనిషి దగ్గర తక్కువ ఉంది, ఆ మనిషి దగ్గర ఎక్కువ ఉంది, ఆ మనిషి దగ్గరికి వెళ్దాము. इस इंसान के पास कम है दूसरे इंसान के पास ज्यादा है उसके पास हम जाएंगे ఆ कहकर। రోజు వాళ్ళకు కూడా సరిపడే దేవుడు ఇచ్చాడు, కానీ అది చాలదు. फिर भी उस दिन जो खुदा ने उनको काफी हो इतना दिया, लेकिन उनके लिए वो भी काफी ना था। అన్ని సంవత్సరాలు అరణ్యములో उतने साल उस जंगल में వాళ్ళ బట్టలు కూడా మాసిపోకుండా దేవుడు నడిపించాడు. उनके कपड़े भी ना खराब है, उस तरह से खुदा ने उनको चलाया है। ఎర్ర సముద్రంలో వాళ్ళు నడిచేంత వరకు దేవుడు దాన్ని పాయలు చేశాడు. जब तक वे लोग लाल समुद्र को पार करके पूरी तरह से उस पार ना गए, तब तक जो लाल समुद्र को 2 भागों में करके रखा था खुदा కానీ ने। ఎప్పుడైతే సాతాను लेकिन जब शैतान ఈ శరీరము ద్వారా శోధిస్తుందో, इस शरीर के द्वारा शोधित व सताता है, ఆ దానికి నిలబడలేక उस कारण वो खड़े ना रह सके, వాళ్ళు దేవుని దూషించడం ప్రారంభించారు. वे खुदा की दूषणा करना शुरू कर दिए हैं। ఈ రోజు మనము కూడా ఎటువంటి జీవితము జీవిస్తున్నాము? फिर उसी प्रकार से आज के दिन हम किस तरह का जीवन जी रहे దేవుడు हैं? మనల్ని ఎంత ఇచ్చి నడిపిస్తున్నాడో దాంట్లో నమ్మకంగా ఉంటున్నామా? खुदा हमें जितना देकर हमको चला रहे, क्या हम
उसमें भरोसेमंद रहकर चल रहे हैं లేదా क्या? దేవా ఏంటి దేవా ఇది అని దేవుని తిరిగి దూషిస్తున్నామా? या प्रभु ये क्या है खुदा के, हम फिर से खुदा की दूषणा कर रहे हैं क्या? ఎంత కాలము ప్రభువా అని అడుగుతున్నామా? और कितने समय तक प्रभु ऐसा रहेगा कि कब पूछ रहे हैं क्या हम నువ్వు खुदा ఇంకా से? ఎక్కువ ఇయ్యలేవా ప్రభువా అని అడుగుతున్నావా? प्रभु आप और ज्यादा नहीं दे सकते हो क्या? ऐसा मांग रहे हो क्या खुदा ఆ से రోజు వాళ్ళు కూడా అడిగారు. तुम? उस दिन वे लोगों ने भी यही पूछा। నమ్మకము లేక भरोसा नहीं होने के ఆ कारण సమయంలో ఏం చేయాలి? उस समय में क्या करना ఒక चाहिए? మారు దేవునికి మొర పెడితే చాలు. एक बार वो खुदा से विनती करे तो ही काफी है। అన్ని ఇచ్చిన దేవుడు మళ్ళీ ఇవ్వడా? सब कुछ देने वाला खुदा क्या वो नहीं देगा उनको? ఒకసారి కార్యము చేసిన దేవుడు మళ్ళీ చేయడా? एक बार कार्य करने वाला खुदा क्या फिर कार्य नहीं कर सकता क्या वो? కానీ మనుషులు అలసిపోతారు. लेकिन इंसान जो है ना वो थक जाते हैं, చాలా తొందరగా విసుకొచ్చేస్తుంది. बहुत तुरंत उनको चिढ़ाने लगती है। ఇంకా ఎంత కాలము? अब और कितनी देर के ఈ యొక్క జీవితం ఇంకా ఎంత కాలము? अब ये जीवन और कितनी देर ऐसा रहेगा? కొన్నిసార్లు అదే జీవితంలో ఎన్నో సంవత్సరాలు బ్రతికేసరికి उसी जीवन में कई सालों तक जीते हुए रहने से మనుషులు విసుకొచ్చేసి इंसानों को बड़ा चिढ़ा जाता है, దేవుని దూషించడం ప్రారంభిస్తారు. खुदा की दूषणा करना शुरू कर देते हैं। చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని దూషించడం ప్రారంభిస్తాడు. अपने चारों ओर मौजूद परिस्थिति के कारण वे खुदा की दूषणा करना शुरू कर देते हैं। ఇంకా ఎంత కాలము ప్రభు ఈ పాడు జీవితము? अब और कितने दिन प्रभु मेरा ये बिगड़ा हुआ जीवन ऐसा ఈ रहेगा? దరిద్రపు పరిస్థితులు ఇంకా ఎంత కాలము? ये दरिद्रता से भरी मेरी परिस्थिति और कितने समय तक ఈ रहेगी? మనుషులు మారకుండా ఇంకెన్ని రోజులు ఏగాలి? ये मनुष्य इतने इस तरीके से बिना बदले और कितने समय तक हमें इन्हें झेलना पड़ेगा? వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు. वे भी उसी तरह से पूछ रहे थे। కానీ ఆ పరిస్థితిలో ఏం చేయాలి? लेकिन उस परिस्थिति में क्या करना ఒక चाहिए? మారు తిరిగి నీ దేవునికి మొరపెట్టు. एक बार फिर से तुम अपने प्रभु से विनती करो। నువ్వు ఒకసారి చేసిన దేవుడు నువ్వు మళ్ళీ చేస్తావని నమ్మకంగా ఉంటున్నాను దేవా. जय एक बार आपने किया खुदा फिर भी जय करोगे क्या? इस भरोसे के साथ मैं रहता हूँ प्रभु। నువ్వు ఇయ్యగలగ సమర్థుడు అని నేను నిలబడుతున్నాను దేవా. आप देने वाले सामर्थ्य हो, दे सकते हो क्या? मैं आपके लिए खड़ा रह रहा हूँ। వెనక్కి తిరగడం కాదు కానీ पीछे की ओर मुड़ना नहीं, लेकिन దేవుని నమ్మేవారు खुदा पर भरोसा करने वाले గొప్ప కార్యాలు చూస్తారు. वे महान कार्य देखते हैं। కాబట్టి దాని తర్వాత उसके बाद మరి అడిగిన తర్వాత वे लोग जब उस तरह से मांगते हैं, उसके बाद మరి ఇదే వచనం గురించి చూస్తే మనము కీర్తనల గ్రంథము इसी वचन के विषय में हम देखते हैं भजन संहिता की पुस्तक में 78వ అధ్యాయము 78वां अध्याय 18-19 వచనాలు. 18 और 19 वचन। వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరుద్ధంగా మాట్లాడిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया। శోధించి దేవునికి విరుద్ధంగా మాట్లాడారంట. वे खुदा की परीक्षा लेकर खुदा के विरोध में बात किए हैं। మరి దానికి ప్రతిఫలము ఏం దొరికిందంటే उसका प्रतिफल उन्हें क्या मिला है? అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనము. गिनती की पुस्तक 21वां अध्याय उसके 6वें वचन में लिखा है, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరుద్ధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏం జరిగిందంట? क्या हुआ है? తాపకరమైన సర్పములను దేవుడు పంపాడంట. जहरीले सांपों को जो खुदा ने भेजा है, తాపకరమైన సర్పములు వారిని కరిచినప్పుడు जो जहरीले सांपों ने उन्हें काटा है, ఎంతో మంది మరణిస్తున్నప్పుడు जब उस सांप के डसने से बहुत से जब मर रहे थे, तो సజీవంగా ఉండి వాటి నుంచి వెళ్తున్న వారు ఏ మొర పెట్టారంట? जो लोग उसमें से जीवित थे वो क्या कहकर खुदा से विनती करते हैं? అప్పుడు తిరిగి దేవుని యొద్దకు వచ్చారంట. वे फिर खुदा के पास आए తిరిగి हैं। మోషే దగ్గరకు वो వచ్చారంట. फिर मूसा के पास आए हैं। మేము పాపము చేశాము, कहते कि हमने पाप किया है, మేము తప్పు చేశాము, हमने गलत किया है। ఒకసారి దేవునికి మొరపెట్టు. एक बार प्रभु से आप विनती करो। మేము మా తప్పు हम ఒప్పుకుంటున్నాము. हमारी गलती को स्वीकारते हैं। చాలా సార్లు మన జీవితంలో కూడా बहुत सी बार हमारे जीवन में ఎప్పుడైతే भी విసుకొచ్చి దేవుని నుండి దూరము జరుగుతామో, जब हमको चिढ़ आ जाती है, हम खुदा से दूर हो जाते ఎప్పుడైతే हैं, అపవాదికి చోటిస్తావో जब हम शैतान को मौका देते हैं, ఏం జరుగుతుంది? तब क्या होता అప్పుడు है? నీ జీవితం ఏమవుతుంది? तब तुम्हारा जीवन क्या होता ఎలాగైతే है? ఇక్కడ తాపకరమైన సర్పములు వాళ్ళ మధ్యకు వచ్చాయో, जैसे जहरीले सांप उनके बीच में आए थे, అవి ఎందుకు వచ్చాయి? वे किस लिए आए? అప్పటి వరకు అరణ్యంలో లేవా? तब तक क्या जंगल में नहीं थे क्या वैसे सांप? ఆ అరణ్యములో ఉన్నాయి. वो थे उस जंगल में కానీ वैसे सांप। వాళ్ళకి ఏముంది? उनके लिए क्या था? దేవుని लेकिन యొక్క కంచె ఉంది, దేవుని యొక్క కాపుదల ఉంది, ఆయన యొక్క కృప ఉంది. खुदा की रखवाली, उनका बाड़ा, उनका अनुग्रह उन लोगों के चारों ओर था उस वक्त। కానీ ఎప్పుడైతే దూషించి जब वे लोगों ने दूषणा की खुदा की ఆయన యందు और उनके प्रति విశ్వాసం ఉంచక
ఉన్నారో विश्वास नहीं रखा वे लोगों ने, అక్కడున్న సర్పములు ఏమయ్యాయంట तब वहाँ के सांप क्या हुए हैं? వారి మధ్యకు వచ్చి వారిని కరవడం ప్రారంభించాయి. उन लोगों के बीच में वो सांप अगर उन लोगों को डसना शुरू कर दिया, కాబట్టి మన జీవితంలో కూడా ఏమవుతుంది, तो हमारे जीवन में भी क्या होता है? అపవాది చేసే ఒక शैतान ప్రయత్నాలు, जो हमारे प्रति कोशिशें करता है, ఆ శోధనలు वो सारी परीक्षाएं, वो నువ్వు शोधन, ఎప్పటి వరకు జయించగలుగుతావు? तुम कब तक उस पर जीत सकते हो? ఎప్పుడైతే నువ్వు దేవునిలో నిలబడతావు, जब तुम खुदा में खड़े रहते हो, విశ్వాసముతో जब तुम నిలబడతావు, विश्वास के साथ खड़े ఆయన रहते మాట हो, యందు जब నిలబడతావు, तुम उनकी बात में जब बने रहते हो, నమ్మకముతో నిలబడతావు, भरोसे के साथ खड़े रहते हो, అప్పటి వరకు ఏ హాని నీకు కలగదు. तब तक कोई हानि तुम्हारे लिए नहीं होगी. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దూషించి जब तुम खुदा की दूषणा करके ఇక నా వల్ల కాదు అని విడిచిపెడతావు, अब ये मुझसे नहीं होगा कहकर छोड़ देते हो, ఆ శోధనలకు తాళలేక, जब उस शोधन व परीक्षा को तुम ఆ झेल नहीं सकते పరిస్థితులు हो, ఇబ్బందులకు తాళలేక वो परिस्थिति में तकलीफों को तुम झेल नहीं सकते हो, ఏమవుతుంది, क्या होता है? తిరిగి దేవుని యొద్దకు మళ్ళీ కన్నీటితో రావాల్సి వస్తుంది. फिर खुदा के पास आंसुओं के साथ आना पड़ता है. ముందున్న పరిస్థితి కన్నా पहले जैसी परिस्थिति उससे ఇంకా ఒక దరిద్ర పరిస్థితితో దేవుని యొద్దకు రావాల్సి వస్తుంది. बहुत ही ज्यादा दरिद्रता से भरी हुई परिस्थिति के साथ खुदा के पास आना होता है. అప్పుడు వచ్చి మొర పెడుతున్నారు, तब आकर वे विनती करते हैं, పాపము చేశాము, कहते कि हमने पाप किया है, తప్పు చేశాము, हमने गलती की है, దేవునికి మొర పెట్టు, खुदा से आप विनती करो, कहते हैं ఒకసారి దేవా మమ్మల్ని చూడు. ए खुदा आप एक बार हमारी ओर देखो. ఇప్పుడు ఏ హృదయం కలిగింది వాళ్ళకి, अब क्या कौन सा हृदय उनमें आया है? ఇప్పుడు ఏం గుర్తొచ్చింది, अब क्या याद आया उनको? దేవుడు వాళ్ళని పోషిస్తుంది గుర్తొచ్చింది, प्रभु जो उन्हें पालता आया है वो దేవుడు उन्हें याद आया. కాపాడుతాడని గుర్తొచ్చింది, प्रभु उनकी रखवाली करता आया ये దేవుడు उन्हें వాళ్ళ याद आया. ప్రార్థన వింటాడని గుర్తొచ్చింది. प्रभु उनकी प्रार्थना को सुनेगा कहकर ये उन्हें याद आया है. కానీ అంతకు ముందు ఏం జరగాల్సి వచ్చింది, लेकिन इससे पहले क्या होना पड़ा? ఆ శోధనలకు వాళ్ళు ఉండాల్సి వచ్చింది. उस परीक्षा में उन लोगों को पढ़ना पड़ा, ఆ సర్పము వాళ్ళని ముట్టాల్సి వచ్చింది. वो सांपों का आकर उन्हें डसना पड़ा. కాబట్టి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు इसलिए हमारे जीवन में भी थोड़े बार ఆ దేవుని యొక్క అస్సలైన ప్రేమ, उस खुदा में का वो असली प्रेम, అసలైన ఆశీర్వాదము తెలుసుకోవాలంటే वो असली आशीष को अगर जानना है तो కొన్నిసార్లు అపవాది రుచి చూడాల్సి వస్తుంది. थोड़े बार शैतान के स्वाद को चखना भी पड़ता है. ఆ అపవాది రుచి చూసినప్పుడు ఏమవుతుంది, जब शैतान के स्वाद को चखेंगे तब क्या होता है? ఇప్పుడు స్వీట్ ఉంది, వేప ఉంది, जय आप गए मिठाई या कुछ नमकीन है, ఓ వారం రోజులు స్వీట్ తిన్నారు, एक महीना एक हफ्ता आपने ये मीठा खाया है, ఏమవుతుంది, तब क्या होता है? విసుకొస్తుంది. चिढ़ आ जाती है. ఇంకెన్ని రోజులు ఈ తీపి తినాలి, और कितने दिन ये मीठा खाते रहे, తినాలనిపించదు. खाने का जी नहीं करता है. ఒకసారి వేప నోట్లో పెడితే एक बार नमकीन को चक्कर मुंह में रखेंगे तो చక్కెర యొద్దకు పరిగెడతారు, जय फिर जो है शक्कर के पास फिर दौड़ लगाएंगे, మళ్ళీ పరిగెడతారు, फिर दौड़ेंगे उधर. అదే బాగుంది, अब वही अच्छा था ఈ कहकर. చేదుదనం వద్దు, ये कड़वापन जो हमको ఆ नहीं चाहिए, చేదుదనం తట్టుకోలేరు. कड़वापन हम नहीं सह ఒక सकेंगे. 2 రోజులు పెడితే जगह 2 दिन ऐसे ही रखेंगे तो అప్పుడు అంటారు, నెల రోజులైనా సరే ఇదే తీపి తింటాము, कहेंगे कि जो है हम चाहे 1 महीना भी हम यही मीठा ही खाएंगे कहते కానీ हैं. చేదు మాత్రము వద్దు. लेकिन कड़वा तो हमको नहीं అదే चाहिए. తిరిగి సామెతల గ్రంథంలో చూస్తాము. हम जो नीति वचन की पुस्तक में ये देखते ఇవన్నీ हैं, మళ్ళీ మళ్ళీ చాలా చోట్ల రెఫరెన్సెస్ ఉంటాయి. इस वचन के विषय में बहुत सी जगहों में जो रेफरेंसेस लिखा हुआ है, కడుపు నిండా ఉన్న వాడికంట जिसका पेट भरा हुआ होता है ఏది పెట్టినా వాడికి उसको कुछ भी दे खाने के लिए तो ఆహారం యొక్క उस भोजन का మెప్పు ఉండదు. उस खाने की सराहना नहीं होती है. కానీ ఆకలి కొనున్న వానికి लेकिन जो भूखा होता है ఏది పెట్టినా కూడా వాడికి చాలు. उसको कुछ भी दो खाने के लिए वो उसके लिए काफी है. ఆ రోజు దేవుడు వాళ్ళ కడుపులు నింపే ఉంచాడు, उस दिन प्रभु ने इनके पेटों को भर कर ही रखा था. ఆకలి కొనివ్వలేదు. वे जो है भूखे नहीं रहे हैं. కడుపు నిండున్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, जब हमारा पेट भरा होता है हम किस तरह से व्यवहार చాలా करते సార్లు हैं. మన జీవితము బానే ఉన్నప్పుడు बहुत सी बार जब हमारा जीवन अच्छा ही होता है దేవుని యొక్క రుచి మర్చిపోతారు, खुदा के स्वाद को हम भूल जाते हैं, ప్రార్థన మర్చిపోతారు, प्रार्थना भूल जाते हैं, సేవ మర్చిపోతారు, सेवा हम भूल जाते हैं, ఆ ప్రయాసపడడం మర్చిపోతారు. वो कोशिशें करना ये हम भूल जाते हैं. కానీ తిరిగి దేవుని రుచి ఎప్పుడు తెలుస్తుంది, लेकिन जब वो कड़वा हमको लगता तब क्या होता है? ఏమవుతుందిలే అనుకున్నప్పుడు, जब सोचते कि क्या होगा लोग ఇలాంటి कहकर, పరిస్థితి సర్పాలు వచ్చి మళ్ళీ ముట్టినప్పుడు, जब ऐसी परिस्थिति जब सांप आकर डसते हैं तो ఆ ఒక శోధనలు ఎదుర్కొన్నప్పుడు जब वो शोधन उन परीक्षाओं का सामना करते हैं తిరిగి ఏం గుర్తొస్తుంది, तब फिर वापस क्या याद आता ప్రార్థన है? గుర్తొస్తుంది, సేవ గుర్తొస్తుంది, ఆ ప్రయాసము గుర్తొస్తుంది. प्रार्थना याद आती है, सेवा याद आती है, वो की हुई कोशिशें याद आती है. దేవా తప్పు చేశాను దేవా అని పల్లి పరిగెత్తాల్సిన పరిస్థితి. प्रभु हमने गलती किया कहकर जो दौड़ लगाकर प्रभु
प्रभु के पास आने वाली ऐसी परिस्थिति होती है, ఆ రోజు తిరిగి వాళ్ళు దేవుని వద్ద మొరపెట్టారు. वे फिर वापस खुदा के पास आकर विनती किए हैं। అప్పుడు మోషే तब मूसा ఆ మనుషులందరి కొరకు ప్రార్థించాడు. उन सारे मनुष्यों के लिए उन्होंने प्रार्थना की है దేవా ఒక్కసారి చూడు ప్రభువా, कि एक बार प्रभु आप इनकी ओर देखो। ఈ खुदा రోజు के మనము కూడా ఉపవాసం ఎందుకుంటున్నాము? आज के दिन हम भी उपवास किस लिए रखते हैं? ఈ రోజు మనకి కూడా దేవుడు ఎందుకు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు? आज के दिन प्रभु हमें किस लिए उपवास में रहकर प्रार्थना करने के लिए कहता है? మన కడుపు నిండా ఉంది కదా అని. हमारा पेट भरा हुआ है రోజు कहकर। మనం ఏం ప్రార్థిస్తాము? आज के दिन हम क्या कहकर प्रार्थना करते हैं? మన కొరకే ప్రార్థిస్తాం. हम हमारे अपने आप के लिए हम प्रार्थना करते हैं। నా ఆశీర్వాదం బాగుంది, मेरा आशीष अच्छा है నా कहकर, ఒక జీవితం బాగుంది, मेरा जीवन अच्छा है कहकर, లేదా నా జీవితము బాగుండాలి. या मेरा जीवन अच्छा रहना चाहिए कहकर। కానీ ఈ పరిస్థితుల్లో लेकिन इस परिस्थिति में ఆ మోషే वो मूसा బానే ఉన్నాడు, मूसा तो अच्छा ही था, కానీ ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? लेकिन किसके लिए वो प्रार्थना करता है? అక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, वहां पर जो लोग तकलीफों में थे, ఎవరైతే ఇంకా మారక ఉన్నారో, जो कोई अभी भी नहीं बदले हुए थे, మోషే వారి కొరకు దేవునికి ప్రార్థించాడు. मूसा ऐसे लोगों के लिए खुदा के पास प्रार्थना ఈ करता రోజు है। మనం కూడా ఎవరి కొరకు ప్రార్థించాలి? आज के दिन हमें भी किसके लिए प्रार्थना करना है? ఇంకా తప్పిపోయి ఉన్న వారి కొరకు अभी ప్రార్థించాలి. भी जो लोग भटके हुए हैं लोग, उनके लिए हमें प्रार्थना करनी ఎవరైతే है। చెరలో ఉన్నారో వారి కొరకు जो अभी ప్రార్థించాలి. बंदी गृह में है उन लोगों के लिए हमें प्रार्थना करनी है। ఎంతమంది మన సహోదరులు ఉన్నారో, जितने सारे हमारे भाई हैं ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, वो जैसी परिस्थिति में है, వాళ్ళు ఎన్ని శోధనలు वो ఎదుర్కొంటున్నారు, जितनी सारी परीक्षाओं का सामना कर रहे हैं, వారి కొరకు ఈ రోజు నువ్వు ప్రార్థించాలి. उनके लिए आज के दिन तुमको प्रार्थना करनी है। ఆ రోజు మోషే ప్రార్థించాడు. उस दिन मूसा ने प्रार्थना ఆ किया है। ప్రార్థనలకు దేవుడు उन प्रार्थनाओं को खुदा ने 8వ వచనము 8वें वचन में क्या लिखा है? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కర్వబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పంను నిదానించి చూచినందున బ్రతికెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి ఆ ప్రార్థనలకు జవాబు ఏ విధంగా ఇచ్చాడు దేవుడు? उस प्रार्थना का जवाब खुदा ने किस तरह से दिया है? సర్పము కాటేసింది, जैसा आपने तो डसा है, దేవుడు ఏమంటున్నాడు? और खुदा क्या कहता है? అలాంటిదే ఒక సర్పము वैसा ही एक सांप తయారు చేసి बनाकर, ఒక ఇత్తడి సర్పమును, ये पीतल के से बना हुआ ఆ एक सांप, శాపకరమైన సర్పము లాంటిది ఒకటి తయారు చేసి वो पाप से भरे हुए सांप की तरह एक बनाकर ఒక కర్రకు చుట్టి एक जो लकड़ी पर उसे बांधकर ఆ కర్రను అక్కడ పెట్టు, उस लकड़ी को वहां पर लगाने को कहा गया। అది నిదానించి చూసిన ప్రతివాడు जब लोग उसकी ओर ताक लगाए देखेंगे, ఏమవుతాడంట? क्या होगा उनको? స్వస్థపరచబడతాడు, वे लोग चंगाई पाएंगे, విడుదల वे పొందబడతాడు. छुटकारा पाएंगे। కానీ ఇప్పుడు ఈ దేన్ని చూడాలి? लेकिन अब हमें किसे देखना है? किस అదే ओर? సర్పమును నువ్వు చూస్తే उसी सांप को अगर तुम देखोगे నీకు तो విడుదల కలుగుతుంది. तुमको छुटकारा मिलेगा। మరి నమ్ముతావా? क्या तुम मानते हो इसे? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు చెబితే నమ్ముతావా? ऐसी परिस्थिति में जब खुदा तुमसे ऐसा कहे तो क्या तुम मानोगे? అక్కడ ఉండొచ్చు మనుషులు, वहाँ होंगे लोग, నేను దీన్ని చూడడం ఏంటి, ये क्या इसकी ओर देखना, ఇప్పుడు ఇది చూస్తే బాగుపడడం ఏంటి, ये क्या इसे इस तरह से अब देखने से चंगाई पाना। కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిలో लेकिन वे जिस परिस्थिति में थे, మీరు ఇంటికి వెళ్ళాక చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో రాసి ఉంటుంది. अब घर जाकर देखिए यशायाह की पुस्तक 67 अध्याय से 16 वचन में लिखा है, వాళ్ళు ఎప్పుడైతే वे जब ఆ ఒక శ్రమల్లో ఉన్నారో जब वे उस दुख व श्रमा में थे, వాళ్ళు దీన ప్రార్థన చేశారంట. बड़ी दीनता पूर्वक वे लोगों ने प्रार्थना దీన की, హృదయముతో ప్రార్థన చేశారంట. दीन मन के साथ वे लोगों ने प्रार्थना किए हैं। అప్పటి వరకు గర్వించిన వారు, इससे पहले गर्व करने वाले, అప్పటి వరకు విరుద్ధంగా మాట్లాడిన వారు इससे पहले विरोध में बात करने वाले, ఇప్పుడు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు? अब वे किस तरह की प्रार्थना कर रहे हैं? దీన మనస్సుతో దేవుని వద్దకు వచ్చి बड़े ప్రార్థన ही दीन मन చేస్తున్నారు. के साथ वे प्रभु के पास आकर वे प्रार्थना कर रहे थे। కాబట్టి ఎప్పుడైతే మోషే చెప్పాడు, जब मूसा ने कहा, ఆ ఒక కర్రకు ఆ ఒక ప్రతిమ చేసి పెట్టినప్పుడు ఆ ఒక సర్పము యొక్క जब उस लकड़ी पर जो ये पीतल से बने हुए सांप को बनाकर लगाने को कहा गया, చేసి పెట్టినప్పుడు जब उन्होंने उस तरह से बनाकर वहां पर लगाकर रखा, దాన్ని చూసిన ప్రతి వాడు విడుదల పొందాడంట. उसे देखने वाला प्रत्येक व्यक्ति जो छुटकारा पाया है।
है, వారు నిదానించి చూసినప్పుడు वे जब ताक लगाए और देखे हैं వాళ్ళు స్వస్థపరచబడ్డారు. तब वे चंगाई पाए हैं। మరి ఎందుకు? किस लिए? ఆ ఒక కర్ర మీద సర్పమును उस लकड़ी पर उस सांप को చూసినప్పుడు ఎందుకు స్వస్థపరచబడ్డారు? देखने पर वो किस लिए चंगाई पाए हैं? ఎందుకు విడుదల కలిగింది? क्यों उनको छुटकारा मिला है? ఎందుకంటే దేవుడు వారికి చెప్తున్నాడు. क्योंकि खुदा उनसे ये कह रहा है, నూతన నిబంధన గురించి దేవుడు చెప్తున్నాడు. नए नियम के विषय में खुदा उनसे कह रहा है। యోహాను సువార్త यूहन्ना की पुस्तक 3వ అధ్యాయము 3 अध्याय 14వ వచనం. उसका 14 वचन। అరణ్యంలో మోషే సర్పంను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలండి. హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీకు దేని బట్టి విడుదల? आज के दिन तुम्हें किस कारण छुटकारा? అరణ్యములో సర్పము ఎలా ఎత్తబడెనో जैसे उस जंगल में वो सांप को जिस तरह से बनाकर लटकाया गया, అలాగే దేవుని కుమారుడు ఎత్తబడవలెను. उसी प्रकार से खुदा का पुत्र जो उठाकर लटकाया जाएगा, ఎందుకంటే నీకు విడుదల ఇవ్వడానికి, ताकि तुमको छुटकारा देने के लिए, నీకు రక్షణ ఇవ్వడానికి, ताकि तुमको उद्धार देने के लिए, నీకు స్వస్థత ఇవ్వడానికి. ताकि तुमको चंगाई देने के ఈ लिए। రోజు నువ్వు దేని వైపు చూస్తున్నావు? आज के दिन किस और तुम देख रहे ఈ हो? రోజు మనం ఆ సిలువ వైపు చూస్తున్నాం. आज के दिन हम उस क्रूस की ओर देख रहे हैं। ఎలాగైతే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, जिस तरीके से खुदा ने तुम्हारे अपने प्राणों को दिया है, ఆ సిలువ వైపు మనము చూస్తున్నాము. हम उस क्रूस की ओर देख रहे हैं। ఎలాగైతే ఆయన రక్తము కార్చబడిందో जैसे उनका लहू बहाया गया है, దానిని బట్టి उस कारण ఈ రోజు మనకేం దొరికింది? हमको क्या मिला है? आज के ఈ दिन, రోజు నీకు విడుదల దొరికింది. आज के दिन तुमको छुटकारा मिला है। కాబట్టి इसलिए ఆ రోజు उस दिन మరి మోషే ఎత్తినట్టు मूसा ने जिस तरह से किया है, దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి खुदा ने इस दुनिया से इतना प्रेम किया है, ఆయన इसलिए కుమారుణ్ణి उन्होंने अपने पुत्र को, ఆయన ఆ సిలువకు అప్పగించాడు. उन्होंने उस क्रूस के हवाले किया है। ఏ విధంగా? किस तरह से? నీ కొరకు నా కొరకు ఆయన ఏ విధంగా మారాడు? वो तुम्हारे मेरे लिए किस तरह वे बने हैं? ఆ సిలువ మీద ఆయన ఏ విధంగా మారాడు? उस क्रूस पर वो किस तरह से बने हैं? ఆయనే ఒక పాపముగా మారాడంట. वही एक पाप के तौर पर बने हैं, వదకు తేబడిన ఒక గొర్రె పిల్ల వలె. वध किया जाने वाला वो मेमना। ఆయన ద్వారా ఈ రోజు మనకేమి దొరికింది? जो उनके कारण आज के दिन हमको क्या मिला है? రక్షణ దొరికింది. उद्धार मिला है। రక్షణ దొరికింది. उद्धार हमको मिला కాబట్టి है। ఈ రోజు నువ్వు ఎటువైపు చూడాలి? इसलिए हमें आज के दिन किस और देखना ఆ है? రోజు వాళ్ళు उस दिन वे लोग ఏదైతే వారిని కరిచిందో, जिसने उसने डसा है, ఏదైతే వాళ్ళలో ఒక విషముగా మారిందో, जो उसके अंदर वो जहर बना है, ఏదైతే ఆ విషము వాళ్ళను మరణ స్థితికి తీసుకెళ్తుందో, जो उनके अंदर का वो जहर उन्हें मृत्यु की ओर ले चला है, వాటి నుంచి విడుదల పొందడానికే उसमें से छुटकारा पाने के लिए ఆ ఒక సర్పమును చూసినప్పుడు जब वे उस सांप की ओर देखे हैं, వాళ్ళకి ఏం దొరికింది? उनको क्या मिला है? ఆ ఒక విషము నుండి విడుదల దొరికింది. उस जहर से उन्हें छुटकारा मिला है, ఆ మరణము నుండి విడుదల उस దొరికింది. मृत्यु से उनको छुटकारा मिला है। కాబట్టి ఈ రోజు ఆ సిలువ వైపు చూసినప్పుడు నీకేమి దొరుకుతుంది? इसलिए आज के दिन इस क्रूस की ओर देखने पर तुमको क्या मिलता है? ఆయనే పాపముగా మారాడు కాబట్టి, वो ही खुद पाप के तौर पर बने हैं, నువ్వు इसलिए పడాల్సిన శ్రమ ఆయన పడ్డాడు కాబట్టి, तुमको जो श्रम जो दुख उठाना था वो उन्होंने उठाया है, ఈ इसलिए రోజు నీకు దేని నుండి విడుదల దొరికింది? आज के दिन तुम्हें किस में से छुटकारा मिला है? నీ పాపము నుండి వచ్చే మరణము నుంచి నీకు విడుదల దొరికింది. तुम्हारे पाप के कारण मिलने वाली मृत्यु से तुमको छुटकारा मिला है। కొద్ది రోజుల్లో మనకి గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది. थोड़े दिनों में हमारे लिए गुड फ्राइडे ईस्टर आने वाला है। కాబట్టి దేని గురించి సిద్ధపడతాము? हम किस बात के लिए तैयार होते हैं? దేని గురించి? किस बात के लिए? మన పాపము నుండి విడుదల పొందడానికి, हम पाप में से छुटकारा पाने के మన लिए, శ్రమల నుండి విడుదల हमारे పొందడానికి, दुख में से हम छुटकारा पाने ఆ के लिए, నిత్య జీవితము उस పొందుకోవడానికి, अनंत काल के जीवन को ఆ पाने ఒక के लिए, పాపము నుండి వచ్చే మరణము నుంచి విడుదల పొందడానికి, पाप के द्वारा मिलने वाली इस मृत्यु से हम जय छुटकारा पाने के लिए। ఆ రోజు వారు ఆ ఒక్క కర్ర వైపు చూశారు. जब वे लोग उस दिन उस लकड़ी की ओर देखे हैं, ఈ రోజు తిరిగి దేవుడు మనకి आज के दिन फिर प्रभु हमको నూతన జీవిత నూతన నిబంధన ద్వారా नए नियम के द्वारा ఆయన యొక్క శరీరము నలగొట్టి, उनके शरीर को हमारे लिए वो जख्मी ఆయన होकर యొక్క రక్తము కార్చడము ద్వారా उनके लहू बहाने के कारण మన పాపము నుండి వచ్చే మరణము నుండి हमारे पाप के कारण मिलने वाली उस मृत्यु से దేవుడు మనకు విడుదలనిచ్చాడు. खुदा ने हमको छुटकारा दिया है। కాబట్టి ఈ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? इसलिए आज के दिन तुम्हारा जीवन किस तरह से है? ఇంకా పాపమునకు చోటిస్తున్నామా? क्या अभी भी पाप को ही अपने अंदर
अंदर जगह दे रखे हो? ఇంకా దేవుడిని శోధిస్తున్నామా? क्या तुम अभी भी खुदा की परीक्षा ले रहे हो? దేవుని దూషిస్తున్నామా? क्या खुदा की दूषणा कर रहे हो? తిరిగి దేవుని మాటలు అంటున్నామా? क्या तुम उल्टा खुदा से बातें कह रहे हो? దేవుని యొక్క రుచి చూసి ఆ రుచి నచ్చక जो खुदा के स्वाद चखे वो स्वाद तुम्हें पसंद ना कर, ఈ రోజు నీ కడుపు నిండా ఉంది కాబట్టి आज के दिन तुम्हारा पेट भरा हुआ है దేవుడు इसलिए నాకు ఇంకా ఇవ్వట్లేదు అని खुदा मुझको और नहीं दे रहा कहकर తిరిగి దేవుణ్ణి దూషిస్తున్నావా? क्या तुम फिर से खुदा की दूषणा कर रहे हो? ఆ రోజు వారు చేసిన తప్పుకి उस दिन वो लोगों ने जो गलती की उसके लिए వారు वे लोग తిరిగి ఆ పరిస్థితుల్లోకి వచ్చి वो ऐसी उस परिस्थिति में आकर మళ్ళీ దీన ప్రార్థన వాళ్ళు फिर చేశారు. बड़ी ही दीन प्रार्थना वे लोगों ने की है। ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము? आज हम किस परिस्थिति में हैं? మనమున్న పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? क्या हम जो परिस्थिति में उस कारण प्रभु को धन्यवाद स्तुति हम करते हैं, లేదా తిరిగి దేవుని దూషిస్తున్నామా? या क्या हम फिर से खुदा की दूषणा करते हैं? ఈ రోజు దేవుని రుచి చూస్తున్నావా? क्या तुम आज खुदा के स्वाद को चखते हो, లేదా అపవాది పెట్టిన ఆ ఒక శోధన రుచి నువ్వు చూస్తున్నావా? या वो शैतान जो तुम्हें शोधन वो परीक्षा दे रहा है क्या उसका स्वाद चख रहे हो? ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, आज के दिन खुदा तुमसे ये कहता है, ఒకసారి ఆ సిలువ వైపు చూడు. एक बार उस क्रूस की ओर तुम నీ देखो। కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. तुम्हारे लिए खुदा ने अपने प्राण दिए నీ हैं, కొరకు ఆయన రక్తము కార్చాడు. तुम्हारे लिए उन्होंने अपना लहू बहाया है। నువ్వు ఇంకా దరిద్రతలో బ్రతకడానికా? क्या तुम अभी उस दरिद्रता में जीने के लिए నువ్వు क्या? ఇంకా అనారోగ్యములో బ్రతకడానికా? क्या तुम अभी भी उस बीमारी में ही जीने के నువ్వు लिए ఇంకా क्या? పాపములో బ్రతకడానికా? क्या तुम अभी भी पाप में ही जीने के लिए क्या? దేవుడు అందుకొరకు ప్రాణం పెట్టాడా? क्या इसलिए खुदा ने अपने प्राण दिए हैं? ఈ రోజు నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టావా? क्या तुमने आज के दिन अपने उस भरोसे अपने उस विश्वास को छोड़ दिया దేవుడు क्या? అంటున్నాడు, తిరిగి ఒకసారి మళ్ళీ జ్ఞాపకము చేసుకో. खुदा कहता है आज एक बार फिर तुम उसे याद करो, ఏ బలలో అయితే నువ్వు పాలు పొందుతున్నావు, जिस प्रभु भोज में तुम भाग लेते हो, ఆ ఒక శరీరాన్ని రక్తాన్ని उस शरीर और उस लहू को తిరిగి ఒకసారి एक बार फिर से జ్ఞాపకము तुम చేసుకో. याद करो कहते हैं, ఎందుకంటే क्योंकि ఆ ఒక శరీరము రక్తము ద్వారానే उस शरीर व उस लहू के द्वारा ఈ ही రోజు మనము విడుదల పొంది ఉన్నాము. आज के दिन हम छुटकारा पाए हुए हैं, స్వస్థత నొంది हमने ఉన్నాము. चंगाई पाई है, ఆశీర్వాదము నొంది ఉన్నాము. हमने आशीष ఆ पाया है, గాయపడ్డ హస్తాల ద్వారా उन जख्मी हाथों के कारण మనకి స్వస్థత కలిగి ఉంది. हमको चंगाई मिली ఈ है। రోజు మనము ఆశీర్వాదము పొందిన వారమై ఉన్నాము. आज हम आशीष पाए हुए लोग हैं, కాబట్టి ఈ రోజు తిరిగి इसलिए आज के दिन फिर మరలా से ఎటువైపు చూస్తున్నాము? हम किस और देखते हैं? తిరిగి దేవుని వైపు చూస్తున్నాము. आज के दिन हम फिर से उस खुदा की ओर తిరిగి ही देखते దేవుని हैं। వైపు చూస్తున్నాము. आज के दिन हम फिर से खुदा की ओर ही ఎట్టి देखते हैं। హృదయము గల వారమై చూస్తున్నాము. जे किस तरह से हम उनकी ओर देखते हैं, దీన హృదయము గల వారమై बड़े చూస్తున్నాము. दीन मन वालों के साथ हम దీన देख रहे हैं। ప్రార్థనతో ఆయన యొద్దకు వచ్చి ఉన్నాము. बड़ी दीन प्रार्थना के साथ हम उनकी ओर आए हैं। గర్వముతో కాదు, అహంకారముతో కాదు. ना ही घमंड ना ही अहंकार के साथ नहीं, ఎందుకంటే అది నీ శక్తి కాదు, क्योंकि वो तुम्हारी शक्ति नहीं నువ్వు है, చేసుకున్న గొప్పతనము కాదు. तुम जो करे वो महानता नहीं, అది కేవలము దేవుని శక్తి, అది ఆయన కృప ద్వారానే నీకు కలిగింది. वो सिर्फ और सिर्फ खुदा का शक्ति और उनके अनुग्रह के कारण ही जो तुमको मिला है। నీలో ఉన్న పాపము ద్వారా, तुम्हारे अंदर के उस पाप के నువ్వు कारण, నడిచే దారి ద్వారా, तुम जिस रास्ते पे चलते हो उसके నీ कारण, అతిక్రమముల ద్వారా, तुम्हारे किए हुए पापों के నీ యొక్క कारण, గర్వము ద్వారా तुम्हारे घमंड के कारण నీవు నశించిపోకూడదని तुम नाश ना हो कहकर ఆయన సిలువ మీద वो उस क्रूस पर చేసిన త్యాగము వలన उन्होंने जो त्याग किया ఈ है రోజు उसके నీకు कारण సర్వము కలిగింది. तुम्हारे लिए आज सब कुछ तुमको मिला है, నీకు నిత్య రాజ్యము దొరికింది. तुमको अनंत काल का वह राज्य ఈ मिला है। లోకములో నువ్వేది సంపాదించుకొనకపోవచ్చు, तुम इस दुनिया में कुछ नहीं कमा पाए होंगे, కానీ దేవుడు అంటున్నాడు, ఆ పరలోకపు రాజ్యములో लेकिन खुदा ये कहता है स्वर्गीय राज्य में ఎలా ఉండాలి? నువ్వు तुमको कैसे रहना है? ధనవంతుడిగా, ధనవంతురాలిగా నువ్వు ఉండాలి. धनवान व्यक्ति धनवान स्त्री के समान तुमको रहना है। కాబట్టి इसलिए తిరిగి ఈ రోజు फिर आज के दिन తప్పిపోయి ఉన్నామేమో, तुम भटक गए होंगे, తిరిగి దేవుని దూషించిన వారమేమో, हमने खुदा की दूषणा की होगी, దేవుని ప్రశ్నించిన వారమేమో, हम जो खुदा से प्रश्न किए होंगे, అతిక్రమించిన వారమేమో, हमने कोई पाप किए होंगे। తిరిగి ఈ రోజు దేవుని యొద్దకు వచ్చి అడుగుదాము. वापस हम प्रभु के पास आकर प्रभु से मांगेंगे, దీన మనస్సు గల వారమే అడుగుదాము. दीन मन के साथ हम उनसे मांगेंगे దేవా, తప్పు చేశాను ప్రభు, कि प्रभु हमने गलती की है, పాపము చేశాను प्रभु ప్రభు, हमने पाप किया है। నువ్వు ఇయ్యగలవా అని ప్రశ్నించానేమో ప్రభు. आप दे सकते फिर हमने प्रश्न किया है ఈ प्रभु, రోజు తిరిగి నీ వైపు చూస్తున్నాను. लेकिन आज के दिन फिर हम आपकी ओर నీ देखते हैं प्रभु, ఆశీర్వాదము కొరకు చూస్తున్నాను. आपकी आशीष के लिए हम నీ देखते हैं प्रभु, స్వస్థత కొరకు आपकी చూస్తున్నాను. चंगाई के लिए हम देखते నీ हैं प्रभु, విడుదల కొరకు చూస్తున్నాను. छुटकारे के लिए हम आपकी నీ ओर देखते శక్తి हैं, కొరకు आपकी చూస్తున్నాను. शक्ति के लिए हम आपकी ओर
కాబట్టి అందరం మోకరించి దేవుని అడుగుదాము. इसलिए हम सब घुटने टेक कर खुदा से మన मांगेंगे. దేవుడు వాక్కు చేత మాట్లాడి ఉన్నాడు కాబట్టి खुदा ने हमसे अपने वचन के जरिए बात किया है, इसलिए మరి దేవుడు ఈ రోజు आज के दिन खुदा से ప్రతి ఒక్క దాని నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు కాబట్టి हर बातों से हमको वो छुटकारा देने वाला దేని है. గుండా అయితే ఆ రోజు ఇశ్రాయేలు వెళ్తున్నారు जैसे वो इजरायली उस दिन जाते हैं, ఆ పరిస్థితిలో దేవునికి వాళ్ళు మొరపెట్టారు. उन परिस्थिति में इजरायलियों ने खुदा से विनती किए हैं. దేవునికి ఒక మారు మొరపెట్టారు. एक बार वे लोगों ने खुदा से विनती ఆ किया है. ప్రార్థనను ఆలకించి उनकी प्रार्थनाओं को सुनकर దేవుడు వాళ్ళకి జవాబునిచ్చాడు. खुदा ने उनको जवाब दिया है. కాబట్టి తిరిగి మోకరించి దేవుని అడుగుదాము. इसलिए हम घुटने टेक कर प्रभु से मांगेंगे. ఉపవాసం ఉన్నాము కాబట్టి దేవుని అడుగుదాము. हम उपवास में से हम प्रभु से ये ఆ రోజు मांगेंगे. మోషే ప్రార్థించాడు. उस दिन मूसा ने प्रार्थना किया, प्रभु ఆయన కొరకు కాదు ప్రజల కొరకు ఆయన ప్రార్థించాడు. अपने लिए नहीं लेकिन प्रजा के लिए उस दिन मूसा ने प्रार्थना किया है. खुदा ప్రజల తరపున ఆయన ప్రార్థించాడు. प्रजा के लिए उसने प्रार्थना किया है. దేవా ఒక మారు వారిని చూడు ప్రభువా అని ప్రార్థించాడు. एक बार खुदा आप उनके और देखिए कि अगर उसने ये प्रार्थना किया है, అయ్యో దేవా అతిక్రమించారు ప్రభువా. प्रभु वे लोगों ने पाप किया है, कहता है తెలుసో తెలియకో తప్పు చేశారు ప్రభువా. जाने अनजाने में प्रभु वे लोगों ने गलती किया है. ఒకసారి వీళ్ళకి జవాబు ఇవ్వు ప్రభువా. एक बार प्रभु आप इनको जवाब दो. వాళ్ళ खुदा పాపమును క్షమించు ప్రభువా. उनके पाप को खुदा आप माफ कर दो. వాళ్ళ పాపమును కడిగి వేయి ప్రభువా. उनके पापों को आप धो दो खुदा. వాళ్ళకి విడుదల ఇవ్వు ప్రభువా. आप उनको छुटकारा दो खुदा. ఆ మరణ ఛాయలో ఉన్న వారిని वे जो मौत की छाया में है लोग, ఆయన మొరపెట్టాడు. वे उनके लिए उन्होंने వీళ్ళ प्रार्थना की है. మరణము నుంచి తప్పించు ప్రభువా. आप इन्हें मृत्यु से छुड़ाओ खुदा. మరణానికి అప్పగించకుండా తప్పించు ప్రభువా. आप उन्हें मृत्यु के हवाले ना करते, आप उन्हें उसमें से छुड़ाओ खुदा కాబట్టి के कर. తిరిగి ఒకసారి అడుగుదాము. దేవా పరిశుద్ధుడా, इसे हम फिर से प्रभु से ये मांगेंगे. ఈ రోజు దేవా తప్పిపోయిన వారిని యొద్దకు వచ్చి ఉన్నారు. हम भटके हुए प्रभु आज के दिन हम आपके पास आए हैं. అతిక్రమించిన వారు వచ్చి ఉన్నారు ప్రభువా. देवा हम पाप कर आपके पास आए हुए हैं. తెలుసో తెలియకో పాపము చేసిన వారిని యొద్దకు వచ్చి ఉన్నారు. जाने अनजाने में पाप करके वे आपके पास आए हैं प्रभु. ఈ రోజు వాళ్ళ పాపాలని కడిగి వేయి ప్రభువా. आज के दिन उनके पापों को आप धो दो ఈ प्रभु. రోజు దేవా నీ సిలువ మరణాన్ని దేవా జ్ఞాపకము చేసుకుంటున్నారు. आपके क्रूस की स्मृति को हम याद करते हैं నీ प्रभु. శరీరాన్ని రక్తమును జ్ఞాపకము చేసుకుంటున్నారు. आपके शरीर व लहू को हम याद करते ఈ हैं प्रभु. రోజు వాళ్ళ పాపాన్ని కడిగి వేయి ప్రభువా. आज के दिन उनके पाप को आप धो दो प्रभु. వాళ్ళ అతిక్రమమును కడిగి వేయి ప్రభువా. उनके पापों को गलतियों को आप दूर कर दो. ఎంతమంది మోకరించి ఉన్నారో ప్రభువా. जितने लोग నీ జవాబు వాళ్ళకు దయచే ప్రభువా. जवाब उनको అడిగిన ప్రతి వారు పొందుకుంటారు కాబట్టి నోరు తెరిచి దేవుని అడగండి. అబ్బా తండ్రి అని పిలిచే హక్కు నీకు దేవుడిచ్చాడు కాబట్టి పిలువు ఆయనని. దేవా నా తండ్రి, ఇదిగో దేవా మొర పెడుతున్నాను. నోరు తెరిచి దేవుని అడుగు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని స్తుతించు, దేవుని అడుగు. గర్వముతో కాదు కానీ దీన మనస్సుతో అడుగు. ఇది నా శక్తి కాదు, ఇది నా బలము కాదు దేవా, ఇది కేవలము నీ ద్వారానే సాధ్యము. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అడుగు. నోరు తెరిచి దేవుణ్ణి అడుగు. కాబట్టి నోరు తెరిచి దేవుణ్ణి అడిగిన వారు పొందుకోబోతున్నారు. కాబట్టి ఈరోజు అడుగు. దేవా తప్పిపోయానేమో ప్రభువా, ఈ రోజు దేవా శోధనలో ఉన్నావేమో, ఈ రోజు దేవుణ్ణి అడుగు. నన్ను విడిపించు ప్రభువా. ఆనాడు నీ బిడ్డలను విడిపించినట్టు ప్రభువా ఈ రోజు దేవా మమ్మల్ని విడిపించు. ఎంతమంది దేవా ఇలాంటి బంధకాల్లో ఉన్నారో వాళ్ళకి ఈరోజు విడుదల వచ్చును గాక. కాబట్టి అడగండి. ఈ దేశము కొరకు, లోకము కొరకు దేవుణ్ణి అడగండి. దేవా విడుదల కలగజేయి ప్రభువా. నీ కృప ద్వారా, నీ కృప ద్వారా నువ్వు కార్యము జరిగించు. నువ్వు కార్చిన రక్తమును జ్ఞాపకము చేసుకుంటున్నావు ప్రభువా. నీ రక్త ప్రోక్షణ ద్వారా కార్యము జరిగించు. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా కార్యము జరిగించు ప్రభువా. మండే దేవా, మండే వారిగా నిలబెట్టు ప్రభువా. మండించే వారిగాను ఆశీర్వదించు ప్రభువా. మండించే వారిగాను వాళ్ళని తాకు ప్రభువా. నీ అగ్నితో నింపు ప్రభువా. నీ అగ్ని నాలుకలతో నింపు ప్రభువా. రహస్య బార శిఖందలోని ఔరికా బాబా దార శిఖే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రభువా. ఈ రోజు సంఘము మొర పెడుతుండగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్క విజయం చూడును గాక. విడుదల విడుదల కలుగును గాక. దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రము ప్రభువా. దేవా పరిశుద్ధుడా మరి సంఘము దేవా నీ ఎదుట దేవా మ్రోకరించి ప్రార్థిస్తుండగా దేవా మరి ఇది మా వల్ల సాధ్యము కాదు ప్రభువా, కేవలము నీ వలే సాధ్యము అని దేవా దేవా అన్ని విడిచిపెట్టి దీన మనస్సుతో నీ ఎదుట మ్రోకరించి ఉండగా దేవా ప్రతి మ్రోకాలు చేసే ప్రార్థన ఈరోజు నువ్వు అంగీకరించు ప్రభువా. ప్రతి పాపం ఈరోజు పోవును గాక. ప్రతి శ్రమ ఈరోజు పోవును గాక. ప్రతి ఒక్కరికి ఈరోజు విడుదల వచ్చును గాక.
ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు ఆ విడుదల చూడును గాక, నీ గొప్ప వెలుగు చూడును గాక, నీ రక్షణ ఈ దినమున ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. మరి ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నామో దేవా, ఇదే వెలుగు వారిని విడిపించును గాక, ఈ యొక్క వాక్కు వారిని విడిపించును గాక. గొప్ప విజయము ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.